ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట కారణంగా మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే 18 మంది బలైనట్లు తెలుస్తోంది. అధికారుల సమన్వయ లోపంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట జరిగింది. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మారినట్లు ప్రకటించారు రైల్వే అధికారులు. ప్లాట్ఫామ్ మారడంతో గందరగోళానికి గురయ్యారు ప్రయాణికులు. అయితే ఈ గందరగోళంలోనే తొక్కిస్లాట చోటు చేసుకుంది. మారిన ప్లాట్ఫామ్ పైకి ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా వెళ్లడంతో తోపులాట జరిగి 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ కూడా రైల్వే అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపమే అని తెలుస్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి అత్యంత విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల కుటుంబాలకి కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష ఆర్థిక సాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయాలు కాగా అందులో పలువురి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలో బాధితులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మృతులంతా కూడా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు అధికారులు. మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు కూడా ఉన్నారు. కుంభమేళా వెళ్లేందుకు ఢిల్లీ నుంచి శనివారం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ప్లాట్ఫామ్ మీదకి రావడం ఆలస్యమైంది. ఈలోగా భారీ సంఖ్యలో భక్తులు 14-15 ప్లాట్ఫామ్ల మీదకు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిస్లాట చోటు చేసుకుంది. ప్రయాణికులను కంట్రోల్ చేయలేక ఆర్పీఎఫ్ అధికారులు చేతులెత్తేశారు. 14-15 ప్లాట్ఫామ్స్ మీదకు రావాల్సిన ట్రైన్స్ చివరి నిమిషంలో ప్లాట్ఫామ్లు మారడంతో ప్రయాణికులు పరిగెత్తాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. దీంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను స్టేషన్కు రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు వేగంగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు మోడీ. ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. कि इतना धक्के मुक्के हो रहे थे कि चढ़ने में भी परेशानी हो रही थी। और जब प्रयागराज हम नहाने गए थे वहाँ देखा हमने कि घाट में भी इतनी भीड़ है। पुलिस का कर्मचारियों का कोई भी वहाँ आना जाना नहीं है कि देख लें, एक को हटाएं, एक को निकालें, ऐसा नहीं। जब स्टेशन के अंदर आने का समय था तो इतना भीड़ था, तब मैंने एक पुलिस वाले से कहा भैया इनको रोक दो, नहीं तो धक्का मुक्की में एक ना एक दब जाएगा। फिर उन लोगों ने कहा जब मान ही नहीं रहे तो क्या करें। हमने कहा आपकी जिम्मेदारी है ये। तो उनने बोला कि हम क्या कर सकते हैं, इतना भीड़ आ रहा था भैया कि पता नहीं। और चलने में भी परेशानी, निकलने में भी परेशानी, हर जगह परेशानी थी। बहुत बेकार है, भीड़ बहुत है, व्यवस्था होनी चाहिए, इतनी भगदड़ नहीं मचना चाहिए। देखना चाहिए कि क्या हो रहा है क्या नहीं हो रहा है। भगदड़ में इतने लोगों की जाने गई हैं, ये नामुमकिन है। व्यवस्था होना चाहिए। इतना भीड़ था कि इतना धक्के मुक्के हो रहे थे कि चढ़ने में भी। जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे। हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे। हम लोग दबे हुए थे। बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं। प्रयागराज के लिए 10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था। हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। उसने पुलिस मेरी ननद को उसको उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे। हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిస్లాట మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష ఆర్థిక సాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలు కాగా అందులో పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఆసుపత్రిలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. మృతులంతా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు అధికారులు. మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు.